హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే మార్జాలపురి మాయా మర్రి చెట్టు. ఈ మార్జాలపురి అనే ఊరు ఏదైతే ఉందో ఇది చాలా ఓల్డ్ విలేజ్ అన్నమాట. అంటే చాలా పాత ఊరు. ఇక్కడ చాలా వరకు చదువుకుని వాళ్ళే ఉన్నారనమాట. వ్యవసాయం చేసుకుంటూ, ఏవైనా అడవిలో పనులు చేసుకుంటూ అలా బ్రతికేవారనమాట. అలాంటి చాలా పాత ఊరనమాట. ఇక్కడ ఊరి బయట ఒక మర్రి చెట్టు ఉందన్నమాట. ఆ మర్రి చెట్టుకు చాలా భయంకరమైన కథలున్నాయి. ఎందుకంటే పొద్దుగూకిన వెంటనే అంటే సూర్యుడు కిందికెళ్ళిపోతాడు గదా! అంటే సూర్యాస్తమయం. ఆ టైం తర్వాత ఆ దారిలో ఆ మర్రి చెట్టు దారిలో వెళ్ళాలంటే చాలా భయపడేవాళ్ళనమాట. ఎందుకంటే ఆ మర్రి చెట్టు కిందికి వెళ్ళగానే ఆటోమేటిక్‌గా ఎవరో మనల్ని పిలిచినట్టు వినిపిస్తుందనమాట ఒక పిలుపు. అలా పిలిచిన తర్వాత ఎవరున్నారని చెప్పి చుట్టూ చూసినా కూడా ఎవరు కనపడేవాళ్ళు గాదనమాట. అలా చాలామంది భయపడేవాళ్ళనమాట. కొంతమంది కనపడకుండా కూడా పోయారనమాట. సో, ఇలాంటి చాలా కథలు ఆ మర్రి చెట్టు నుంచి గురించి ఉన్నాయన్నమాట. ఇదిలా ఉండగా ఆ ఊర్లో ఒక తాత ఉండేవాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంటే కొడుకు, కోడలు వీళ్ళుంటారు గదా! వాళ్ళు పక్కనే ఉన్న టౌన్‌లోనే ఉన్నారనమాట. టౌన్‌లో చదివించుకుంటూ అలా ఉన్నారనమాట పిల్లల్ని. వాళ్ళను సెలవులకు ఆ పల్లెటూరుకు పంపించేవాళ్ళనమాట. అలా ఎప్పటిలాగానే వాళ్ళకొక అబ్బాయి ఉన్నాడనమాట. ఆ అబ్బాయి పేరు గంగాధర్. ఆ గంగాధర్ అనే అబ్బాయి సెలవులకు నేను తాతయ్య దగ్గరికి వెళ్తాను అనేసరికి, సరే వెళ్ళు అని చెప్పి వాళ్ళు అక్కడికి పంపించారు. పంపించిన తర్వాత మామూలే గదా! పల్లెటూరు అన్న తర్వాత అక్కడుండే వాళ్ళతో కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, అక్కడ విషయాలు అవన్నీ తెలుసుకుంటూ ఉంటారు. అంటే చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. అలా ఆ అబ్బాయి చెవిన కూడా పడిందనమాట ఈ మర్రి చెట్టు స్టోరీ. ఇలా అక్కడికి వెళ్ళగానే మనల్ని ఎవరో ఒకరు పిలుస్తారు. పిలిచిన తర్వాత ఎవరు కనపడరు. దానివల్ల చాలామంది భయపడి అలా వెళ్ళట్లేదు అని చెప్పారనమాట. చెప్పగానే ఈ అబ్బాయి ఏం చేశాడు, "ఏంటి మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? మనం చదువుకుంటున్నాం ఈ టైంలో. ఇప్పుడు గూడా మీరు ఇలాంటివి ఎలా నమ్ముతున్నారని" జెప్పి నవ్వాడనమాట వాళ్ళని జూసి. వాళ్ళేమో "నువ్వు చదువుకుంటున్నావు గదా! నీకు ఇలాంటివన్నీ ఇలాగే ఉంటాయి. కానీ మేము అనుభవిస్తున్నాం గాబట్టి మాకు తెలుసు" అనే విధంగా వాళ్ళు చెప్పారనమాట. సరేలే చూద్దాంలే అని అన్నాడంట. ఆ రోజు రాత్రి ఎంత నిద్రపోవాలనుకున్నా నిద్ర పట్టలేదనమాట ఆ గంగాధర్‌కి. తనేం జేశాడు, ఒక టార్చ్ లైట్ తీసుకొని, సరే ఒకసారి మనం వెళ్లి చూద్దాం అక్కడ ఏముందో అని కొంచెం ధైర్యం చేసుకొని వెళ్ళాడనమాట. అలా నడుచుకుంటూ, నడుచుకుంటూ ఆ మర్రి చెట్టు దారిలో వెళ్తూ, వెళ్తూ మర్రి చెట్టు కిందకి వెళ్ళిపోయాడనమాట. అతను మర్రి చెట్టు కిందకి వెళ్తూ ఉన్నప్పుడు బాగా గాలి తోలుతూ ఉందనమాట. గాలి వీస్తూ ఉంది. బాగా వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయిందనమాట. గాలి ఇవన్నీ ఆగిపోయాయి. నిశ్శబ్దం అయిపోయింది. కానీ చల్లగా అయిపోయిందనమాట వెదర్ ఒక్కసారిగా. వాతావరణం మొత్తం చల్లగా అయిపోయిందనమాట. ఏంటి ఇలా అయిపోయింది ఇక్కడికి రాగానే అని అనుకుంటూ చుట్టూ లైట్ వేస్తున్నాడంట. ఇంతలోపల ఒక చిన్న ఏడుపు వినపడిందనమాట. అది కూడా ఒక ఆడవాళ్ళ ఏడుపు. చిన్నగా లైట్‌గా వినిపిస్తోందనమాట. "ఎవరు? ఎవరు ఇక్కడ ఏడ్చేది?" అని అడిగాడనమాట అబ్బాయి. అడిగి అలా ఇలా లైట్ వేస్తూ చూస్తున్నాడు. ఇంతలోపల ఏమైంది, అతని చేతిలో ఉన్న టార్చ్ లైటు ఆఫ్ అయిపోయిందనమాట. ఆఫ్ అయిపోగానే అతను ఆ టార్చ్ లైటు అలా అలా కొడుతూ ఉన్నాడు. "ఏమైందిది? ఏమైందిది?" అని. ఇంతలోపల అతని వెనుక పక్క నుంచి గంగాధర్ అనే పిలుపు వినపడిందనమాట అతనికి. వినపడగానే ఒక్కసారి ఉలిక్కిపడి ఎవరు అని బ్యాక్ సైడ్ తిరిగాడనమాట. తిరిగి అలా టార్చ్ లైట్ వేశాడు. అప్పటిదాకా వెలగలేదనమాట టార్చ్ లైటు. అది టక్కన వెలిగింది. వెలగగానే చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. ఎవరబ్బా నన్ను పిలిచారు అని అనుకుంటూ మళ్ళీ చుట్టూ చూస్తున్నాడనమాట. ఆ మర్రి చెట్టు చుట్టూ కూడా తిరిగాడు. ఎవ్వరు కనపడలేదనమాట అతనికి. ఎవరబ్బా అని అనుకునే లోపల మళ్ళీ గంగాధర్ ఇలా చూడు పైకి అని చెట్టు పైనుంచి వినపడిందనమాట. ఆ మర్రి చెట్టు పైనుంచి. తనేం చేశాడు, ఏంటబ్బా పైనుంచి వస్తుంది పిలుపులు అని చెప్పి పైకి లైట్ వేసి చూశాడనమాట. చూడగానే పైన ఒక తెల్లటి ఆకారం అంటే తెల్లటి చీరతో ఉన్న ఒక ఆకారం కనపడిందనమాట. అంటే చూడ్డానికి ఎలా ఉంది, ఒక ఆడ మనిషిలాగే ఉంది. కానీ క్లియర్‌గా అర్థం కావడం లేదనమాట. అంటే ఆకారం సరిగ్గా కనపడట్లేదు. ఒక ఆకారం ఉంది. దానికి ఒక తెల్లటి చీర ఉందనమాట. అతను చూస్తూ ఉందనమాట పైనుంచి. అతను కూడా అలాగే పైకి చూస్తూ ఉన్నాడు. ఇంతలోపల ఆ ఆకారం ఏమైంది, అలా పైకి చూసిందనమాట. అతను దాని వైపే లైట్ వేస్తూ ఉన్నాడు. అలా పైకి చూడగానే అతనికి కొద్దిసేపు ఏం కనపడలేదనమాట. అంతా మబ్బయిపోయింది. తన కళ్ళ ముందర ఏం కనపడలేదు. ఏదో గుంటలు, పెద్ద పెద్ద రాళ్ళు అలా కనపడ్డాయనమాట. కనపడేసరికి ఒక్కసారి గంగాధర్‌కి చాలా భయమేసింది. భయమేసి పరిగెత్తుకుంటూ నన్ను కాపాడండి, కాపాడండి అని పరిగెత్తాడనమాట. ఎంత పరిగెత్తినా సరే అతను ఆ చెట్టు కిందనే పరిగెడుతున్నాడనమాట. చెట్టు పక్కకు వెళ్ళలేకపోతున్నాడు. ఏంటబ్బా ఇది అని అనుకునే లోపల అతని చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయేసరికి అతను ఏం చేశాడు, ఏం చేయాలో అర్థం కాలేదనమాట. ఇంతలోపల అతని చెవి దగ్గరకు వచ్చేసి, "గంగాధర్, నువ్వు నాతో ఉంటావా? ఈ ఊరు వాళ్ళు నన్ను మర్చిపోయారు. నాతో పాటు నువ్వు ఇక్కడే ఉండగలవా?" అనే పిలుపు వినపడిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో మనం తెలుసుకుందాం.
సో ఇది ఇవాల్టి స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.